ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీతో ఒక విషయం చెప్పాలి. నేను కూడా. చెప్పండి. లేదు, లేడీస్ ఫస్ట్ అంటారు కదా, నువ్వే చెప్పు. నేను చెప్పాక ఎలాగూ మీరు చెప్పాలి కదా. అదేదో ముందు మీరే చెప్పండి. I love you. కనులకు తెలియదే, తనువుకు తెలుపదే, వివరములడగదే నా గుండెలోతు. సమయము కదలదే, సకలము నిలవదే, క్షణమొక యుగమైన ఈ వింత ఖైదు. నాలోన నువ్వు, నేనైన నువ్వు, నా కొంచె అంచుల్లో నీవే. ఎదలోన తగువు, నీ వల్లే వినవు, ప్రతి చిత్రంలో వైచిత్రం నీవే. రాలకు ప్రాణమా, రాయని కావ్యమా, రాతను మార్చగా రావా. నల్లని వెలుగువా, పల్లవి చరణమా, చల్లని వేడివై నావా. రాలకు ప్రాణమా, రాయని కావ్యమా, రాతను మార్చగా రావా. నల్లని వెలుగువా, పల్లవి చరణమా, చల్లని వేడివై నావా. రాధా, మనం ఎప్పటికీ ఇలాగే ఉంటామా? లేదు, వయసు అయిపోతే ముసలోళ్ళం అయిపోతాం. డోంట్ బి సిల్లీ. ఐఎమ్ ఆస్కింగ్ సీరియస్. సత్య, మనిద్దరినీ వేరు చేయడం అంటూ జరిగితే అది చావు వల్లే అవ్వాలి తప్ప ఇంకెవరి వల్ల కాదు. ఆల్రెడీ మన ప్రేమ గురించి మా పేరెంట్స్తో మాట్లాడేశాను. వాళ్ళు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారు. ఐ లవ్ యూ రాధా. లవ్ యూ టూ. సర్లే కానీ నన్నెప్పుడు నీతో పాటు రైడ్కి తీసుకెళ్ళవేంటి? ఒకసారి తీసుకెళ్ళొచ్చు కదా. ఎప్పుడో ఎందుకు, రేపే తీసుకెళ్తాను. అబ్బబ్బబ్బా, రేస్కి లేట్ అవుతుంది, త్వరగా ఎక్కువ. యాక్సిడెంట్ అయిందిరా, తొందరగా అంబులెన్స్ ఫోన్ చెయ్యి. డాక్టర్ గారు, మా అబ్బాయికి ఎలా ఉంది? ఏం పర్లేదు కదా? హెవీ ఇంజురీస్ అయ్యాయండి. చాలా బ్లడ్ లాస్ అయింది. 24 గంటలు గడిస్తే గానీ ఏ విషయం చెప్పలేము.
సత్య సత్య రాధా సత్య రాధా ఇప్పుడు ఎలా ఉందిరా? సత్య నాన్న సత్యకి ఎలా ఉంది? తను కోలుకుందా? ఏమైంది నాన్న? అలా సైలెంట్గా ఉన్నారేంటి? సత్యకి ఏమైంది? ఏం కాలేదు, తను నిక్షేపంగానే ఉంది. ఎక్కడుంది? తనను పిలవండి, నేను మాట్లాడాలి. అవన్నీ తర్వాత చూసుకుందాం లేరా, ముందు నువ్వు రెస్ట్ తీసుకో. లేదు నాన్న, నేను ఇప్పుడే చూడాలి. సత్యతో మాట్లాడాలి, పిలిపించండి. ఒకప్పుడు నువ్వు తనతో మాట్లాడాలంటే తన అనుమతి తీసుకుంటే సరిపోయేది రాధా. ఇప్పుడు తన భర్త అనుమతి కూడా తీసుకోవాలి. తనకి ఈరోజే వేరే అబ్బాయితో పెళ్లి జరిగిపోయింది. నో, నేను నమ్మను. నా సత్య అలా ఎప్పటికీ చేయదు. చేసింది. తను నిన్ను మోసం చేసింది. ఇదిగో చూడు. ఆ అమ్మాయిని నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమించావు రాధా, కానీ తను మాత్రం నీ డబ్బుని ప్రేమించింది, నిన్ను కాదు. నీకన్నా డబ్బున్నవాడు ఎవరో దొరికాడు, అందుకే పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. సత్య! సత్య! జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.